సీత, సుమతి వెళ్ళిపోయింది. ఆగమ్మా, నువ్వు లోపలికి వెళ్ళొద్దమ్మా. నేను అత్తమ్మని చూడాలి నాన్న, నన్ను వదిలేయండి. నువ్వు చూడ్డానికి మీ అత్తమ్మ ప్రాణాలతో లేదే. నీ పేరు తలుచుకుంటూ చనిపోయిందే, చనిపోయింది. విధి ఆడిన నాటకంలో మిగిలిందా శోకం, విడదీయని బంధానికి శేషం మరి శూన్యం. కన్నీళ్ళు మిగిలేనా ప్రేమనే ఆటలో, కథ ముగిసిపోయేనా ఎడారి అత్తమ్మ, అత్తమ్మ నా పేరు తలుచుకుందా? నువ్వు తనని పొడవలేదని చెప్పడానికి సుమతి ప్రయత్నం చేసింది. ఆ మాట చెప్పే ప్రయత్నంలో సీత అనే మాట మాత్రమే చెప్పి ప్రాణం విడిచింది. చనిపోతూ కూడా నీకోసమే ఆరాటపడింది సీత. నిన్ను చూడాలని తాపత్రయపడింది. చివరికి నిన్ను చూడకుండానే వెళ్ళిపోయింది. అందుకే ఎత్తు వేసింది మహా. హత్యా నేరం కింద జైలుకి వెళ్లకుండా ఉండటం కోసమని తల్లి, తండ్రి, కూతురు బాగానే నాటకం ఆడుతున్నారు. మీరెంత ట్రై చేసినా ఆవిడ మా సుమతి వదినని మమ్మల్ని నమ్మించలేరు. ఆవిడ్ని చంపిన నేరానికి నీకు శిక్ష పడాల్సిందే. కావాలంటే నన్ను ఉరి తీయండి, కానీ ఆవిడ సుమతి అత్తమ్మ అని నమ్మండి. ఆవిడ కొడుకుతో తల కొరివి పెట్టించండి. ఇన్నాళ్ళు సొంత ఇంట్లో అయిన వాళ్ళ మధ్య పరాయి దానిలా బ్రతికింది. కనీసం తన అంతిమ సంస్కారమైన సొంత కొడుకుతో చేయించండి. సార్, మీరు చెప్పినట్టుగా చనిపోయిన ఈవిడ ఎవరా అని ఎంక్వైరీ చేశాను సార్. ఎంక్వైరీ డీటెయిల్స్ ఈ పెన్ డ్రైవ్లో ఉన్నాయి సార్. ప్లే చేయండి.
ఇప్పుడైనా నమ్ముతారా ఈవిడ మా అత్తమ్మ సుమతి అని? రామ్మామని ప్రమాదం నుంచి కాపాడబోయి తన రూపం మారిపోయింది. ఈ విషయం మాకెప్పుడో తెలుసు, కానీ ఈ నిజాన్ని నిరూపించలేక, సరైన సాక్ష్యాలు లేక ఇన్నాళ్ళు ఏం చెయ్యలేకపోయాం. సుమతి తన గురించి అందరికీ తెలిసేలా చెయ్యమని సీతను మమ్మల్ని చాలా రోజులుగా అడుగుతూ ఉంది. మొన్న కూడా ఫోన్ చేసి బాధపడింది. తీరా తను చనిపోయాక నిజం తెలిసింది. ఆవిడ సుమతి అక్కే అని పాపం సీత ఎన్నోసార్లు వాదించింది. ఎవరూ నమ్మలేదు. పైగా విద్యాదేవిగా ఉన్న సుమతి అక్కను ఎంతగానో అవమానించారు.